అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఇవాళ ఉన్నారు. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, జూలై నెలలో మరి మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? లాభంగా ఉండబోతున్నాయా లేదా నష్టంగా ఉండబోతున్నాయా కాస్త వివరించండి. అలాగే ప్రాంతమార్థం గురించి చెప్పండి. ముందుగా జూలై 1 నుంచి జూలై 15 వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? జూలై నెల ప్రథమార్థంలో మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంది, అంటే అబవ్ యావరేజ్. అంటే ఇప్పుడు ఈ మిథున రాశిలో పుట్టినటువంటి జగన్ గారు ఓడిపోయారు కదా, అంటే పవర్ తీసుకోకపోవచ్చు, ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతమంది 11 మంది అంతమంది గెలిచారు. ఆయనది మిథున రాశే కాబట్టి ఆరుద్ర నక్షత్రం. ఈ మిథున రాశి వాళ్ళు ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగని చెప్పి డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళకి. ఆయన లక్షల కోట్లకి అధిపతి ఆయన కాబట్టి వీళ్ళు కూడా మిథున రాశి వాళ్ళంతా కూడా డబ్బులు ఉంటాయి వెనకాల, వీళ్ళ దగ్గర భయపడాల్సిన పని లేదు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మిథున రాశి వారు కసితో చేస్తారు. ఇప్పుడు ఈ నెలలో అందులో ప్రథమార్థంలో ఇంతకుముందు ఎవరైనా వ్యాపారాలు చేసేటప్పుడు కిరాణా షాపులు వాళ్ళు కూర్చొని ఉండకుండా వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు బయట తిరిగేవారు. ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కదా, అందుకని అలాగా ఇప్పుడు ఆయన ఎలాగైతే మళ్ళీ ఇంక పాదయాత్రలు మొదలెడతాడు అట్లాగే వీళ్ళు కూడా ఇక వీళ్ళ వ్యాపార టెక్నిక్స్ అన్నీ కూడా నుంచి మళ్ళీ మొత్తం జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ ప్రథమార్థంలో చక్కగా మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంది. అంటే ఏంటంటే పార్టీస్కి ఎక్కువ వెళ్తారు. వీళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ అంతా కూడా పార్టీలకు పిలుస్తారు. వీళ్ళు వెళ్ళి శుభ్రంగా ప్రతి ఫంక్షన్లో పాల్గొని వస్తారు. అంటే ఎలాగో కలిసి రాదు కాబట్టి ఆ బాధలో ఇలా పార్టీలకు వెళ్తూ ఉంటారంటారా? మామూలుగా అలాగ అవకాశాలు వచ్చేస్తాయి, అదే గ్రహ అలాగే వెళ్ళొచ్చారు కాబట్టి వీళ్ళ బాధలు కూడా టెంపరీగా మర్చిపోవచ్చు అంటారు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు అవుతూ ఉంటాయి. ఆ పరిచయాల వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అని పాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాడు బాంబు పెట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట ఈ మిథున రాశి వాళ్ళకి. తర్వాత ఓల్డ్ ఇస్ గోల్డ్ అని వస్తారు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త పార్ట్నర్స్ వచ్చారు కదా అని సంతోషపడిపోయి వీళ్ళు పార్ట్నర్షిప్లు చేయకూడదు. అలాగే ఈ యొక్క జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతోనూ అన్యోన్యత బాగా పెరిగిపోతుంది. వీళ్ళకి వ్యాపారాలు ముందంజలోకి వెళ్తారు. భాగ్యంలో ఉన్నటువంటి శని అదృష్టాన్ని తీసుకొస్తాడు. అందువలన శని ఇప్పుడు జూలై 29 తర్వాత వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఒక్కొక్కడ తోళ్ళు తీసేస్తాడనమాట జూలై 29 నుంచి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు 29 వరకు వీళ్ళు ఆడిందట పాడింది పాట. 29 తర్వాత వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. జిమ్ తాత ఆరకం చేసేస్తాడు జూలై 29 తర్వాత. ఆ తర్వాత వ్యాపారస్తులు అయిపోయారు కదా, ఇక రైతుల దగ్గరికి వద్దాం. రైతులు బ్రహ్మాండమైన పంటలు వేస్తారు, పంటలు బాగా పండిస్తారు. అయితే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు మంచి పంటలు పండిస్తారు. వృత్తిలో మంచిగా ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్లకి వీళ్ళ మధ్యలో లాభాలు కొంత కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దాన్ని సమర్థవంతంగా వీళ్ళు నిర్వహించడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యయంలో కుజుడు, గురుడు ఉంటారు. మరి జూలై 3 రోజులు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వ్యయస్థితిగతుడు, అంతకుముందు లాభంలో ఉంటాడు. కాబట్టి కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా కోర్టు సమస్యల్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సోదరులతో విభేదాలు ఇవన్నీ కూడా పోవడం జరుగుతాయి. సోదరుల వల్ల లాభాలు జరుగుతాయి. వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను సోదరులు ఎక్కడైనా సోదరులు రాస్తారా? సోదరులు రాయరు, ఇంకా తీసేసుకోవాలనుకుంటారు. కానీ ఈ విచిత్రం అనమాట. జూలై 12 లోపల ఏదైనా సోదరులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర రవిగ్రహ ప్రభావాల వలన మనకేమవుతుందంటే జూలై 7 వరకు జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలోకి వస్తాడు. కాబట్టి బంగారం ఎరువులు ఇవ్వడం జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళు. ఆ పట్టుకెళ్ళిపోయినటువంటి బంగారం మళ్ళీ తిరిగి రాదనమాట. అంటే ఉదాహరణకి మొన్న ఒక వ్యక్తి వచ్చాడు ఒకళ్ళ ఇంటికి, నేనున్నాను అప్పుడు. ఆయన పాపం ఒరిజినల్ ప్యూర్ స్ఫటికమాలు కొనుక్కున్నాడు, మెడలో వేసుకున్నాడు.
వాళ్ళు మేనల్లుడే అనమాట, నాకు ఇచ్చే అంటున్నాడు. వీడు 5,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. నేను ఇస్తాను పోనీ డబ్బుల కోసం అని బిల్డప్లు ఇస్తున్నాడు అనమాట, జేబులో నుంచి డబ్బులు తీసేస్తున్నట్టు. వాడేమని తీసి ఇవ్వడు, వాడు ఉన్నారా అలా ఏదో అలా అంటే ఇది అడగొచ్చు ఇది అడగకూడదు అని కూడా తెలియదు అనమాట, అడిగేస్తున్నారు. అలాంటి వాళ్ళు తారసపడతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి కనుక వీళ్ళు మెత్తగా ఉన్నారనుకో మరి బంగారం వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మిథున రాశి వాళ్ళకి ఉంది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి మేనమామలతో యుద్ధాలు జరుగుతాయి. అంటే కోర్టు సమస్యల్లోకి, ఆస్తులకి, మేనల్లుళ్ళతో యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కొన్ని పనులు ఆల్ ఆఫ్ ఎ సడన్గా అవుతూ ఉంటాయి. ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం చికాగ్గా అనిపించిన వీళ్ళకు ఫారెన్ టూర్ యోగాలు ఉన్నాయి, ఫారెన్ వెళ్తారు. సడన్ విజిట్ అంటారు కదా, ఇంకా అలాగా సింగపూర్ వెళ్ళి వీళ్ళు క్యాసినో ఆడేటటువంటి స్టేజ్ వచ్చేస్తుందని చాలామంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మామూలుగా ఇక్కడేదో గోవాకి వెళ్ళి క్యాసినో ఆడినట్టుగా అక్కడికి సింగపూర్ వెళ్ళి క్యాసినోల్లో ఆడేసి వచ్చేసే అంత అంటే అర్ధాష్టమకేతు అలాంటి అన్నిసార్లు విదేశీ ప్రయాణాలని. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. జూలై నెలలో మిథున రాశి వారు ప్రత్యేకంగా మనకి అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? అమావాస్య రోజున మనకి లింగభైరవి పూజ చేయాలి. ఈ లింగభైరవి పూజ తమన్నా చేసింది. ఈ తమన్నా హీరోయిన్ తమన్నా చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది ఆమె. తర్వాత మా గురువుగారు అయినటువంటి సద్గురు ఈషా ఫౌండేషన్ వాసుదేవ్ జగ్గి దగ్గరికి వెళ్ళి త్రిపుర భైరవి బదులు లింగభైరవి ఇచ్చాడు ఆయన లింగం. ఆ లింగభైరవి పూజగా మనకు కనుక ఈ రాశి వాళ్ళు ఈ జూలై 15వ తేదీని కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటి వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి చక్కగా పసుపు కుంకుమ ఇవన్నీ పసుపు కొమ్ములు వేసి చక్కగా నిమ్మకాయ గుమ్మడికాయ పెట్టి మనకి దత్తోజనం నివేదనం పెట్టాలి. దద్దోజనం నివేదన చేసి వీళ్ళు హారతి అంతా అయిపోయిన తర్వాత తాంబూలం అన్ని అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత షోడశోపచారాలతో పూజ చేసుకోవాలా. త్రిపుర భైరవి మంత్రాన్ని వీళ్ళు జపించాలి, లక్షలు జపించాలి. 1,00,000 జపించేసరికి వీళ్ళకి శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటి లభిస్తాయి. ఆ తర్వాత వీళ్ళు చక్కగా కుక్కలకి రొట్టెల్ని చపాతీలని బ్రెడ్ని వేసి వాళ్ళకి పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మరి జూలైలో మిథున రాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో అంటే మనకి జూలై 15 నుంచి జూలై 30 వరకు మరి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కలిసి వస్తుందంటారా, ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? మిథున రాశి వారికి ద్వితీయార్థంలో కొంచెం బాగుంటుంది ప్రథమార్థం కంటే. అంటే ఇప్పుడు మన జగన్ గారు ఓడిపోయారు. మొదటి 4 రోజులు అందరూ డిప్రెషన్కి వెళ్ళిపోయారు దేశంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారని సంతోషం ఉందో పక్క, జగన్ గారు ఓడిపోయారు పాపం, ఇంతవరకు మంచి అధికారాన్ని ఎంజాయ్ చేశాడు కదా, ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందే పాపం ఈయనకి అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా అయ్యో పాపం ఇంత బతికాడు ఈయనకు ఓడిపోయాడే అని అలా డిప్రెషన్లో ఉంటారు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. ఆ డిప్రెషన్ స్లోగా పోతుందన్నమాట. అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు వీళ్ళు. ప్రజలతో మమేకం అవుతారు, పార్టీలకు అటెండ్ అవుతారు. పార్టీలకు అవతరాలు పిలవకపోయినా మేము వచ్చేస్తామండి అని వీళ్ళే కలెక్ట్ చేసుకొని పార్టీలకు వెళ్ళిపోతారు, సినిమాలకు వెళ్ళిపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో బాగా పెరుగుతుంది. పని ఒత్తిడి ఉంటే బుర్ర కొక్కుంటూ ఉంటారు, ఎప్పుడు వదులుతారా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాం అని ఆఫీస్ నుంచి అన్నట్టు పని కోసం మిథున రాశి వాళ్ళు ప్రథమార్థంలో పని లోడ్ అలా ఉంటుంది. అలాగని చెప్పి పాపం పనికి ఏ విధమైనటువంటి లోడ్ చేయరు. అలాగే రైతులు బ్రహ్మాండమైన పంట, కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు. ఇప్పుడు వర్షాలు బాగా వస్తాయి కదా, చక్కగా వరి బాగా వేస్తారు. అండ్ కొన్ని రాష్ట్రాల్లో మరి చెరుకు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు తీస్తారు. రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర తర్వాత గవర్నమెంట్ బ్యాంకుల్లోనూ లోన్లు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ లోన్లన్నీ కూడా తీసేస్తారు. వీళ్ళ యొక్క అసలు మిథున రాశి వారికి ఒక స్పెషాలిటీ ఉంది, వర్షాకాలంలో కూడా ఏసీ వేసుకుంటారు వీళ్ళు.
ఏసీ లేకపోతే అసలు ఉండలేరనమాట మిథున రాశి వాళ్ళు. అంటే సుఖాలు కావాలి వీళ్ళకి ఎంతసేపు కూడా. ఆ విధంగా మిథున రాశి వాళ్ళ జీవితమే అది చక్కగా హ్యాపీగా, ఆ ద్వితీయార్థం కూడా హ్యాపీగా ఉంటారు. విద్యార్థులు చక్కగా చదువుతారు, చదవకపోతే ఇమీడియట్ ఫెయిల్ అయిపోతారు. అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఒక హెచ్చరిక ఉంది ప్రథమార్థం ద్వితీయార్థంలో. ఇది చెప్తే కొంచెం భయపడతారు. ఏంట్రా బాబు ఇలా చెప్పాడని అనుకుంటారు. వ్యయస్థితిగతుడైనటువంటి గురువు వీళ్ళకి ఎవరికైనా సరే కోర్టు కేసుల్లో ఇరికించడానికి, జైళ్ళకి పంపించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వ్యయంలో ఎవరికి వచ్చినా సరే, అంటే దాన్ని బట్టి మిథున రాశి వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి అధర్మాలకు వెళ్ళకూడదు, మోసాలు చేయకూడదు. ఇప్పుడు మన జగన్ గారికి కూడా దీన్ని బట్టి మరి జగన్ గారు కూడా ఉంది, అవకాశం ఉంది. సంవత్సరం అంతా కూడా అక్టోబర్ 30 లోపల వ్యయంలో శాస్త్రం అది చెప్పేది, వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు జైలుకి పంపించడానికి అవకాశాలు ఉన్నాయని మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలామంది మిథున రాశి వాళ్ళు అప్పుడు ఏజెంట్లు ఉంటారు, కొంతమంది లావాదేవీలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళిపోవడం ఖాయం అనమాట. అసలే అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. అర్ధాష్టమ కేతుడు ఫారిన్ రిలేషన్స్, ఫారిన్. ఇప్పుడు నేను ఒకసారి కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫారినర్స్ ఇద్దరు కూడా ఎక్కడికి పడితే ఆ గుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకే దేశం నుంచి వచ్చారేమో, జంట కింద కలిసిపోయారు అనుకున్నాను నేను. తీరా చూస్తే వాడొక దేశం నుంచి వీళ్ళొక దేశం నుంచి ఇక్కడ కలిసి ఇక్కడ ఈ గంటలోనే ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఆ తర్వాత మర్నాడు అక్కడ ఆ అమ్మాయి మర్డర్ చేయబడి ఉంది. మరి వాడు చంపేశాడా తెలీదు, వేరే వాళ్ళు చంపేశారా తెలీదు. ఆ అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్నారు. అలా ఈ మిథున రాశి వాడికి కొత్తగా పరిచయం అయింది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. చేస్తే వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని చేసుకుంటే మంచిది, లేకపోతే ఇబ్బందులు పాలవడానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ రంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క అప్పులు చేసినటువంటి వాళ్ళ అప్పులు అన్నీ కూడా తీర్చేసి దగ్గరికి వెళ్తుంది. ఈ మిథున రాశి వాళ్ళకి దగ్గర నుంచి చూస్తే తప్ప కళ్ళు కనబడవు అనమాట ఈ ద్వితీయార్థంలో. ఎందుకంటే కళ్ళజోళ్ళు పడడానికి అవకాశాలు ఉన్నాయి. రవి శుక్రులు ఇద్దరు కలిశారు కాబట్టి కళ్ళజోళ్ళు పడతాయి. అలాగే బంగారపు వస్తువులు ఎవరికి కూడా దానం చేయకూడదు. దానం చేస్తే మళ్ళీ తిరిగి గిఫ్ట్ అంటే అరువు కింద. ఇప్పుడు పాపం చాలామంది ఏమంటే ఒకసారి నెక్లెస్ బాగుంది, మేము పెళ్లి చూపులకు వెళ్తున్నాం, ఒకసారి ఇవ్వండి అంటారు, ఇస్తారు. అందులో సగం మొక్క కట్ చేస్తారు, మళ్ళీ దెబ్బలాడుకున్న వాళ్ళని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అసలు ఆర్టికల్ ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కలియుగం పెరిగిపోయింది కదా ఈ 30 సంవత్సరాల్లో. కాబట్టి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. టైం అని టైం కోసం ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంని బట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ తెలిసిన స్నేహితులు కానీ టైం అని అలర్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ ఉండాలి. గురుగారు, మరి జూలై నెలలో మిథున రాశి వారు ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరి వీళ్ళకి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందంటారు? మొత్తం ప్రపంచంలో 2 దేవాలయాలు ఉన్నాయన్నమాట ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో. పౌర్ణమి అనగానే గానగాపురం దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అమావాస్య అనగానే జోగులాంబకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పౌర్ణమికి లలితా సహస్రనామం చేసుకోవాలి. ఇంట్లో గుళ్ళకి వెళ్తే వెళ్ళారు కానీ సహస్రనామం చదువుకో, లలిత సహస్రనామం చేసుకోవాలా. చక్కగా పాయస అన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి, పాయసాన్నం తయారు చేసి అమ్మవారికి స్నిగ్ధౌదన ప్రియ అన్నారు. అంటే ఆ ఆవు నెయ్యిని ఆ యొక్క పాయసంలో వేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇదొకటి. షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేయాలి. చేసిన తర్వాత ఈ పాయసాన్ని పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఇది ఒకటి. 2, చక్కటి పట్టు వస్త్రాలని. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి గురుడు బలం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న మాస్టర్లను ఎతుక్కోవాలి. వీళ్ళే వెతుక్కొని చదువు చెప్పినటువంటి టీచర్లకి ఎంతమంది దొరికితే అంతమందికి వస్త్రదానాలు చేయాలి. వీళ్ళు 2 లక్షలు 3 లక్షలు శాలరీల్లో ఉన్నారు. ఈ మిథున రాశి వాళ్ళు అంతా పిసనారులాగా ఉన్నారు. అమెరికాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మాస్టర్కి ఒక చిన్న జామ పండు కూడా కొని ఇవ్వట్లేదు వీళ్ళు. మరి ఈ సందర్భంగా అయినా సరే వీళ్ళు వెళ్ళి వెతుక్కొని, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, వెళ్ళి మీ టీచర్లకి మీరు కంపల్సరీ ఇస్తే గురుదోషం పోతుంది. అంతేగాని ఇది బాగుందని చెప్పి అందరూ గానగాపురం వెళ్ళిపోవడం, యాత్ర ఫ్యామిలీని తీసుకుని ఇది ఏమన్నా ఎక్స్కర్షన్ ప్లేసా? సాధన ప్లేసు దత్తాత్రేయుడు అంటే. కాబట్టి గురువుకి చక్కగా గురుచరిత్ర పారాయణ ఇంట్లో చేసుకోవాలి. ఈ విధంగా కనుక మనకి ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి.
మేడి చెట్లు ఇంట్లో పెంచుకొని, లేకపోతే మనం పెంచుకోవడం కుదరలేదనుకో, బయట చెట్టుకి మేడి చెట్టుకి నీళ్లు పోసి ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మహామంత్రాన్ని కనుక జపించినట్లయితే చాలా బాగుంటుంది నాయన. గురుగారు, మరి జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురు.